తెచ్చుకోవడం చేత కాదు. మళ్ళీ మనం మోందాన్ని ఎగిరిదన్నాం, మోందా మోకరిల్లింది, లేదంటే మొత్తం దేశం అంతా ప్రపంచం అంతా నారా లోకేష్ మానిటరింగ్ చేస్తున్నాడు. మీరు మీ బిల్డప్లు, మీ అవారాలు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తెచ్చుకోవడం చేత కాదు. ఏ గుడ్డిగాడికి పళ్ళు అవుతున్నారు 164 మంది కూటమి. పైన మీరే, కింద మీరే. మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కారు వేగంగా పరుగులెత్తుద్ది. ఈ మాటలకి, ఈ సొల్లు కబుర్లకి ఏం అస్సలు గ్యాప్ ఉండదు. కేంద్రం నుంచి రావాల్సిన 23% వచ్చిందంట గ్రాంట్లు ఇప్పటి వరకు. ఏం పొడుస్తున్నారా మీరు? మక్క ఎరగదంతా. లేదంటే రెడ్ బుక్ ఇదా మీకు? ఇది పొడవండి వెళ్ళి రెడ్ బుక్ లో ఇది రాసి వెళ్ళి అడుగు. ఏమయ్యా కేంద్రంతో మేము ఉంటే ఎందుకు రావట్లేదు, కేంద్రంతో పొత్తులో ఉన్నా కూడా 23% నిధులు ఇస్తారా అని చెప్పి సిగ్గులేని బతుకులు. రుణాలు టాప్ లో 2025 అంటే అప్పుల్లో ఎంత టాప్ లో ఉన్నాడు? 2025-26 సంవత్సరం మొత్తానికి 79,000 కోట్లు రుణం తీసుకోవాలని నిర్ణయిస్తే ఇప్పటికే 77,000 కోట్లు తీసుకున్నాడు 8 నెలల్లో. 1,00,000 కోట్లు దాటింది మామూలు అప్పు ఇది. ఏది బడ్జెట్ లోపల. ఇంకా బడ్జెట్ బయటికి చేసినప్పుడు 18 నెలల కాలంలో 2,79,000 కోట్ల అప్పు, రోజుకి 500 కోట్ల అప్పు. ఏం చేస్తున్నారంటే ఒక్క మెడికల్ కాలేజ్ కట్టడం చేత కాదు వీళ్ళకి. 500 కోట్లు రోజుకో మెడికల్ కాలేజ్, ఒక డబ్బులు ఇల్లు చేసి అప్పుతో రోజుకో మెడికల్ కాలేజ్ కట్టొచ్చు. ఎంత దుర్మార్గం. రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచారు. 18 నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని 70 ఏళ్ళు వెనక్కి తీసుకుని పోయారు.